ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, భార్యాభర్తల మధ్య సమస్యలు, అత్తాకోడల మధ్య సమస్యలు, ప్రేమించి మోసపోవటం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఒక్కసారి మీరు కూడా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. మన బాబాగారి సందేశం అండి. తల్లి, గురువారం రోజున పెద్ద శుభవార్త వినబోతున్నావమ్మా. నా మీద నమ్మకంతోటి, భక్తితోటి పార్వతీ పరమేశ్వరుని తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా మీరైతే బాబాగారిని స్మరిస్తూ పార్వతీ పరమేశ్వరుని తాకండి. మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే విందామండి. తల్లి, ఎన్నో రోజుల నుంచి నీ కళ నెరవేరలేదు అనే దిగులుతో ఉన్నావు కదా. గురువారం రోజున నీ కళ నెరవేరబోతుంది. నువ్వు ఊహించిన దానికన్నా నీ సాయి తండ్రి నిన్ను అనుగ్రహించబోతున్నాడు. మరి నీ సాయి తండ్రి మాటలు ఆలకించమ్మా. నువ్వు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నావు, దేని గురించి అయితే ఎక్కువగా సతమతమవుతున్నావు, అందుకోసం నీకు అద్భుతమైన వాక్యాలతోటి ఈ సందేశాన్ని వినిపించబోతున్నానమ్మా. ఈ సందేశాన్ని విని నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోమ్మా. ఇక నువ్వు దేని గురించి కూడా బాధపడవలసిన అవసరం లేదు. నీ కష్టాలు తీరటం లేదు అని, నీ సమస్యలు తొలగటం లేదు అని నువ్వు చింతించవలసిన అవసరం లేదు తల్లి. నీకు జరిగినటువంటి ప్రతిదానికి నిన్ను బాధ పెట్టినవారు, నీకు ప్రతి దాంట్లో ఎదురుపడుతూ నిన్ను అవమానించేవారు, నిన్ను హేళన చేసేవారు అందరూ కూడా నీకు రాబోయేటటువంటి విజయాన్ని చూసి చాలా ఆశ్చర్యపడతారు తల్లి. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ విజయాన్ని మాత్రం అడ్డుకోలేరు. వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారు పోరాటంలో వారు ఏమాత్రమూ కూడా లాభాన్ని పొందలేరు. నిన్ను అవమానిస్తూ ఉండవచ్చు, ప్రతి విషయంలో నీకు అడ్డుపడుతూ ఉండవచ్చు. కానీ నువ్వు మాత్రం శాంతంగా ఉండు, ఓర్పుగా ఉండు. వారు చేసే ప్రతి ఒక్కటి కూడా బయటపడకుండా ఉండు. ఎందుకంటే ఏదైనా కానీ వారి వల్ల ఎప్పుడైనా సరే హాని కలగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి. వారు నీ ముందు మంచిగా నటిస్తూ నీకు కీడు తలపెట్టాలి అని ఎలా అనుకుంటున్నారో, నువ్వు కూడా వారి నుండి ఎత్తుకు పై ఎత్తుగా జాగ్రత్తగా వాటి నుండి బయటపడేలా ఉండాలి తల్లి. వారికి తగినటువంటి గుణపాఠం చాలా గట్టిగా ఉంటుందమ్మా. బాబా, నాకు చాలా భయంగా ఉంది తండ్రి. అలాంటి వారి నుండి నువ్వే నన్ను కాపాడాలి. నన్ను మాత్రం ఒంటరిగా విడిచిపెట్టవు కదా. పిచ్చి తల్లి, నేను నీ బాబాని. నిన్నెందుకు అతి సులువుగా వదిలేస్తానమ్మా. ఎప్పుడూ కూడా నిన్ను ఒంటరిగా వదిలేనమ్మా. నేనెప్పుడూ నీతోనే ఉంటున్నాను. కానీ నువ్వే నన్ను గమనించడం లేదు. నన్ను కాపాడాలి తండ్రి అని నువ్వు ఎన్నిసార్లు చెప్పాలా అమ్మా. నా భక్తులు ఆపద సమయంలో ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా. నన్ను ఒంటరిగా మాత్రం విడిచిపెట్టకు అని అంటున్నావు. నిన్నెందుకు ఒంటరిగా విడిచిపెడతాను. నీ గురించి నువ్వు కానీ, నీ వాళ్ళ కానీ, నిన్ను ప్రేమించేవారు కానీ, నీ స్నేహితులు కానీ ఒక్క క్షణమైనా మర్చిపోవచ్చేమో కానీ నీ సాయి తండ్రి మాత్రం ఒక్క సెకండు కూడా నిన్ను వదిలిపెట్టలేదు తల్లి. ఒక్క క్షణం కూడా నిన్ను మర్చిపోనమ్మా. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది బాబా అని అధైర్యపడవద్దమ్మా. నీ సమయాన్ని నీ సాయి తండ్రిపై దృష్టి నిలిపి సాయి తండ్రి నామస్మరణ చేస్తూ ధైర్యంగా ఉండమ్మా. నువ్వు అనవసరమైన ఆలోచనలపై పెట్టే సమయాన్ని భగవంతుడికి ఇవ్వలేవా తల్లి. నీ దగ్గర ఆ మాత్రం కూడా సమయం లేదా. ఒక్కసారి ఆలోచించు తల్లి. రోజును నీ జీవితాన్ని, నీ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మను, ధైర్యాన్నిచ్చేటటువంటి ఇవన్నీ కూడా నీకు ఎవరు ఇస్తున్నారు. భగవంతుడే కదమ్మా. ఇన్ని ఇచ్చిన ఆ దైవానికి నీకు ఏది ఇవ్వాలో తెలియదా తల్లి. నిన్ను భగవంతుడు ఏమీ అడగటం లేదమ్మా. కేవలం ఆయన కోసం కొంచెం సమయాన్ని కేటాయించు తల్లి. ఆయన కష్టాలు సమస్యలు ఎందుకు ఇస్తారు. అవన్నీ కూడా మీకు మీరే కొని తెచ్చుకుంటారు. కొన్ని సమస్యలు మీ కర్మఫలమైతే, కొన్ని సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకునేవే.
కష్టాలు సమస్యలు భగవంతుడే ఇస్తున్నాడు అని అనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. భగవంతుడు పరిష్కారాన్ని మీ ముందే ఉంచుతారు. అది తెలుసుకోవటం మీరే ఆలస్యం చేస్తారమ్మా. లేదంటే మీ కర్మఫలం తీరకపోవచ్చు. అంతవరకు కూడా మీరు ఎదురు చూసేందుకు సిద్ధంగా ఉండరు. ఏదైనా కష్టం మీ వద్దకు వస్తుంది అని అనిపిస్తే చాలు, ఆ కష్టాలు మీ ముందు ఉంటే చాలు, వాటి నుండి తప్పించుకోవాలి అని అనుకుంటారు కానీ వాటి నుండి బయటపడేటందుకు పరిష్కారం మాత్రం ఎందుకు ఆలోచించరు? అసలు మీకు భయమెందుకమ్మా? నేను ఎప్పుడూ మీకు తోడుగా ఉన్నాను అనే విషయాన్ని మీరు ఎప్పుడైతే మర్చిపోతారో అప్పుడే మీకు భయం అనేటటువంటి ఒక భావం మీ మనసుకి ఏర్పడుతుంది. కాబట్టి నీలో ఉన్న భయాన్ని తొలగించుకో. నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే నీ పనికి అడ్డుగా నిలుస్తున్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా గుణపాఠం చెప్పాలి. కాబట్టి వారితోటి నువ్వు ఏమాత్రమూ కూడా ద్వేషం పెంచుకోవద్దు. పగా ప్రతీకారాలతో ఉండవద్దమ్మా. ప్రేమగానే వారిపై గెలువు. ప్రేమతోనే వారిని ఎదిరించు. తప్పకుండా నువ్వు అనుకున్నటువంటి విజయం సాధిస్తావమ్మా. నువ్వు ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్నటువంటి ఆ కలలు నెరవేరబోతున్నాయి. తప్పకుండా నీ సాయి తండ్రి అనుగ్రహం నీకు పుష్కలంగా లభించబోతుంది. అది కూడా అతి కొద్ది రోజుల్లోనేనమ్మా. కాబట్టి ఎలాంటి ఆలోచనలు చేయకుండా, దేనికి భయపడకుండా నీ ప్రయత్నాలు నువ్వు మానకుండా చేస్తూ ఉండు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇక మరలా దాని గురించే ఆలోచిస్తూ నిరుత్సాహపడవద్దమ్మా. ఎందుకంటే నీకు నేను ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాను. నీ మనసుకి భయం కలిగినా, లేదంటే నేను ఒంటరిగా ఉన్నాను అని నీ మనసుకి అనిపించినా సరే, సాయి అనే ఒక్క పిలుపు చాలు. వెంటనే సప్త సముద్రాలు దాటైనా సరే నీ పక్కనే నిలబడతానమ్మా. నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. కాకపోతే కొంచెం ఆలస్యం అయింది తల్లి. కాబట్టి జరిగిపోయిన దాని గురించి ఆలోచించవద్దు. జరగబోయే దాని గురించి ఆలోచించు. విజయాన్ని ఏ విధంగా పొందబోతున్నావు అనేది నీ మనసుకి ఒక సంకేతాన్ని తెలియచేస్తానమ్మా. తప్పకుండా నువ్వు ఆ విజయ తీరాలకి చేరిన నాడు ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో, ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఇన్ని రోజులు సునకానందాన్ని పొందారో వారందరికీ కూడా నీ విజయమే ఒక గొప్ప గుణపాఠంగా మారబోతుంది. నువ్వు ఓపికతో ఉండటం వలన అదే నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. దానికంటే ఎక్కువగా సుఖ సంతోషాలను చూడబోయేటటువంటి మంచి కాలాన్ని చూస్తావమ్మా. నిజంగా నిన్ను చూస్తే చాలా జాలి వేస్తుందమ్మా. నువ్వు నాపై నమ్మకాన్ని ఉంచు. అంతే తల్లి. ఇక నీ నుండి నేను ఏమీ కోరుకోను. నాపై మీరు పెంచుకున్నటువంటి ప్రేమ భక్తి నేను ఏదో ఒక రూపంలో మీ రుణం తీర్చుకోవాలి కదా. కాబట్టి మీ యొక్క సమస్యలను నా సమస్యలుగా భావిస్తాను. మీ సంతోషాన్ని నా సంతోషంగా భావిస్తూ నేను మురిసిపోతూ ఉంటాను. నీకంటూ కొంచెం గుర్తింపు లేక చూసేవారికి నువ్వు చులకనగా అనిపించవచ్చు. కాబట్టి అలాంటి వాటి గురించి నువ్వు బాధపడవద్దు. ఆలోచనలతోటి సమయాన్ని వృధా చేయవద్దమ్మా. అలాంటి వారికి బహుమతి కేవలం నీ గుర్తింపుతోనే ఇవ్వాలి తల్లి. అలా ఇవ్వాలి అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. అలాగే భయపడవద్దు. నువ్వు విజయవంతంగా నువ్వు అనుకున్నటువంటి పనిలో విజయాన్ని పొందుతావు అని మరలా నీకు గుర్తు చేస్తున్నాను తల్లి. నీ కల నెరవేరబోతుంది. నీ సాయి తండ్రి నిన్ను అనుగ్రహించబోతున్నాడమ్మా. ఎందరూ నిన్ను ఎగతాళి చేసినా, ఎవరైనా సరే నీకు కీడు తలపెట్టాలి అని చూసినా వాళ్ళ ఆటలు మాత్రం ఇక సాగనివ్వను తల్లి. వారికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో నాకు తెలుసు కదమ్మా. ఇక దేని గురించి కూడా నువ్వు ఆలోచించవద్దు, చింతించవద్దు. అంతా నేను చూసుకుంటాను. నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి. నా ఆశీస్సులతో పాటు ఆ పార్వతీ పరమేశ్వర్ల ఆశీస్సులు కూడా నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి. సంతోషంగా ఉండు అనేది మన బాబాగారు ఈరోజు మంచి సందేశం అందించారండి. ఫ్రెండ్స్, మీ అందరికీ చిన్న విషయం చెప్పాలండి. ఈ రోజైతే ప్రదోష వ్రతం అండి. అంటే ప్రదోష వ్రతం అంటే ఫ్రెండ్స్, శివయ్య తండ్రికి అలాగే నందీశ్వరుడికి ఒకేసారి అభిషేకం చేస్తారండి. మనకి ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా సరే, అంటే మనం ఎన్ని పూజలు చేసినా, భగవంతుని ఎంత ప్రార్థించినా, ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా సరే మన సమస్యలు తీరటం లేదు, ఏమిటి మా పరిస్థితి ఇలా ఉంటుంది, భగవంతుడు కరుణించటం లేదు అని మనం చాలా బాధపడుతూ ఉంటాం కదండి. ఏదో పట్టి పీడిస్తుంది, అది ఏమిటి అనేది మనకి అర్థం కావట్లేదు అని మనం చాలా సతమతమవుతూ ఉంటామండి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఇది నేను చెప్తున్న పరిహారం కాదు ఫ్రెండ్స్, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తున్నారండి.
ఈ పరిహారం చేసుకుంటే ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుందండి. కాబట్టి మీరు కూడా ఈ రోజైతే ప్రదోష వ్రతం అండి. ఇది ఎప్పుడు అభిషేకం చేయాలి అంటే 5:30 ఆ సమయంలో అయితే చేయాలి ఫ్రెండ్స్. అభిషేకానికి పంచామృతాలు ఉండాలండి. ఈ పంచామృతాలతోటి శివలింగానికి, నందీశ్వరుడికి ఒకేసారి అభిషేకం చేసి ఏమైనా పళ్ళు అక్కడ దండం పెట్టుకుని హారతి అనేది ఇవ్వాలండి. ఇలా ఇవ్వటం వలన మనకి ఎటువంటి దోషాలున్నా సరే తొలగిపోతాయంటండి. ప్రదోష వ్రతం రోజున శివుడు శివతాండవం చేస్తాడంటండి. అంటే ఆనందంతోటి తాండవం చేస్తూ ఉంటారంట. ఆ సమయంలో మనం ఇలా అభిషేకం చేసి ఏదడిగినా సరే అంటే ఏ కోరికైనా సరే మనకి తీరుస్తారండి. ఏ సమస్య అయినా సరే తొలగిస్తారంట. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారండి. కాబట్టి మీరు ఎన్నో పూజలు, వ్రతాలు చేసి ఉండుంటారు. ఎన్నో దేవాలయాలకు వెళ్ళి ఉంటారు. కానీ మీ సమస్యకి పరిష్కారం దొరకకపోతే గనక ఒక్కసారి ఈ ప్రయత్నం కూడా చేయండి ఫ్రెండ్స్. మంచి పరిహారం అండి. మరి తప్పనిసరిగా చేసి చూడండి. ఆ బోలా శంకరుడు చెంబుడు నీళ్లు పోస్తే చాలండి పరవశించిపోతాడు. కాబట్టి ఈ ప్రదోష సమయంలో తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకుంటే మంచి ఫలితం వస్తుందండి. ఈరోజు చేయలేని వారు మళ్ళీ 15 రోజులకు ఒకసారి వస్తుంది ఫ్రెండ్స్. నెలలో 2 సార్లు వస్తుంది. మళ్ళీ 15 రోజులకు వస్తుందండి. మీరు క్యాలెండర్లో చూసుకుంటే ప్రదోష వ్రతం అని ఉంటుంది ఫ్రెండ్స్. తప్పనిసరిగా చేసుకోండి ఫ్రెండ్స్. మంచి ఫలితం వస్తుంది. మీ కష్టాలు తొలగిపోయి, సమస్యలు తొలగిపోయి, మీ కోరికలు నెరవేరాలి అని మనందరిపై బాబా తండ్రి ఆశీస్సులు, మహాదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, రిప్లై ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.